తిరుమలలో పచ్చదనాన్ని 64 నుంచి 80% పెంచాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ 4 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించింది. తిరుమలలో 42 విఐపి అతిథి గృహాలు ఆధ్యాత్మిక పేర్లు మార్చినట్టు ఆయన వివరించారు. టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది. టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని ఆ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్ గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది.